మిమ్మల్ని అందరినీ వర్ధిల్ల చేసి నడిపించును గాక. దేవుని పిల్లారా, మరి మనము డిసెంబర్ మాసము 2వ వారంలోకి వచ్చాం. ఇంకా 23 రోజుల్లో మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోబోతున్నాం, 25లోకి వెళ్ళిపోబోతున్నాం. మరి ఈ యొక్క 23 రోజులు అన్న ఏం చేయాలి? క్రమంగా భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ తర్వాత ఉండాల్సిన అవసరం లేదా అమ్మా? ఎప్పటికప్పుడే మనం నూతన పరుచుకునే వ్యక్తుల్లా ఉండాలి. మన భక్తి జీవితాన్ని ఎప్పటికప్పుడే పొదును పెట్టుకునే వ్యక్తుల్లా ఉండాలి. మీరు గమనించగలిగినట్లయితే ఎంత పొదును కలిగినటువంటి ఇనుమైనా వాడకుండా ఉంటే తుప్పు పట్టిపోద్ది. ఆ మట్టిది కాదు తప్పు. దేని తప్పు? పాటలు బాగా గాత్రం నాకు కూర్చొని మాట్లాడకుండా కూర్చున్నారు అనుకోండి, మీరు పాడుతుందో గాడిద పాడుతుందో అర్థం కానట్లు అయిపోద్ది. నాకు భక్తి వచ్చులే అని క్రమం తప్పితే ఏమైపోతాం? నాకు వాక్యం వచ్చులే అని నేను బైబిల్ చదవటం మానేస్తే ఏమైపోద్దా? ఏం చెబుతున్నానో నాకు అర్థం కాదు, ఏమంటున్నారో మీకు అర్థం కాదు. బహుశా అట్లాగే కావాల్సి, నాకు భక్తి వచ్చి నేను వాక్యం చెప్పట్లేదు కావాల్సి. అందుకని మీరు ఏం చేస్తున్నారు? ఒక దర్శనం, పాస్టర్ గారు దర్శనం వచ్చిందంట వేరే వాళ్ళకి, ఒకరికి మందిరంలోనంట అంత చెత్త చెదారం పెరిగిపోయిందంట. కానీ 2 దేవదూతలు మాత్రం తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఇద్దరు 2 వైపుల నుండి ప్రార్థన చేస్తున్నారంట. ఏడు పాస్టర్ గారు వచ్చి డౌట్ వచ్చి పాస్టర్ గారు అడిగింది, చెప్పానమ్మా మందిరంలో అయితే దేవుడు ఉన్నాడు, ఆడ భక్తి అనేది మాత్రం ఏమైపోతే చెత్తలాగా ఉంది. అంటే చల్లా చెదురుగా ఒక క్రమం లేదు, ఒక భక్తి లేదు. ఏ పాస్టర్ గారు ఎప్పుడు లేస్తే మమ్మల్ని నేను తిట్టి చెప్పే మాటలు కాదు ఇవి. ఏరే వాళ్ళు దర్శనంలో చెప్పినటువంటి మాట నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, ఏం వాక్యం వింటున్నాం, విన్న వాక్య ప్రకారం మనం ఉంటున్నామా లేదనేది. ఎందుకు హెచ్చరికతో కూడినటువంటి మాట? క్రిస్మస్ పూట కూడా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు అయ్యగారు అని అంటే, యాస్ యేసుప్రభు ఈ లోకానికి వచ్చి రాగడం తెలియగానే ఒక ఆయన కలవరం వచ్చింది. ఎవరండి ఆయన? హెరోదు. భూలోకంలోకి ఆయన వచ్చేసాడో తెలియగానే ఆయనకు ఏమొచ్చిందంట? కలవరం వచ్చిందంట. కొంతమందికి ఏమో ఆనందం వచ్చింది. కలవరం వచ్చింది. ఎవరికి కలవరం వస్తుంది? ఎవరికి ఆనందం వస్తుందంటే దేవుడు ఎరిగిన వారికి ఆనందము, దేవుడు ఎరగనటువంటి వారికి కలవరం. కలవరం అంటే అది ఒక విధమైనటువంటి ఆందోళన. దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగినటువంటి మన అందరి జీవితాల్లో సంతోషము ఆనందం ఉండే వ్యక్తులై ఉండాలి. భక్తి, దాని శక్తి ఎరగక భక్తి చేసే భక్తి ఎట్లా ఉంటుందంట? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? ఎట్లా ఉంటుంది చెప్పండి? చిన్నప్పుడు కుట్టించుకున్న షర్టు పెద్ద అయిన తర్వాత వేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు బద్రి చిన్నప్పుడు ప్రేమతో తన కొడుక్కి ఒక షర్టు తీసుకొచ్చాడు. ఎప్పుడు ఉయ్యాల్లో వేసేటప్పుడు ఆ షర్టు ఈరోజు పడద్దా, కానీ అదే షర్ట్ వేసుకొని తిరుగుతాను అంటున్నాడు వాడు. ఎవరో ఉదయ్. మనం కూడా ఏం చేస్తున్నాం చెప్పండి? ఎప్పుడు షర్ట్ వేసుకొని తిరుగుతానంటున్నాం? ఎప్పుడో వచ్చింది పాట, అదే పాట, అదే పాట, అదే పాట, అదే పాట. దేవుని బిడ్డలారా, ఎప్పుడో చదివిన వాక్యం అదే వాక్యం, అదే వాక్యం, అదే వాక్యం. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, ఆయన వాక్యం ఎటువంటిదంటమ్మా? ఆయన వాక్యం జుంటు తేనెదారుల కంటే మధ్యన ముచ్చుండు, ఆయన పచ్చిక గల చోట ఆయన మనలను పరుండ చేయుచుండును అని దేవుని వాక్యం మీద. పచ్చికలు అంటే ఏంటి? పచ్చని గడ్డి. ఎప్పుడు పచ్చని గడ్డి ఉంటుందా? ఉండదు. అయినా దేవుడు ఏం చేస్తాడు? దాంట్లో నుంచి పచ్చికలు పుట్టిస్తూనే ఉంటాడు. మీరు గమనించగలరు. ఇప్పుడైతే లేవు, కానీ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం వెళ్తే చెరువులో ఆవురు దుబ్బులు నుండి చుట్టూ ఎండిపోయి ఉండేది, మధ్యలో నుంచి ఏమొచ్చేదంటే పచ్చగా వచ్చేది. అలాగే ఎంత ఎండిపోయినా దానిలో నుంచి ఏమొస్తుంది? జీవం ఉంటుంది. దేవుని బిడ్డలారా, వాక్యం కూడా, దేవుడు చెప్పే సంగతులకు కూడా, దేవుడు రాయబడినటువంటి 66 పుస్తకాల్లో బైబిల్ చదివటం అయిపోవాలి అని అంటే ఎంతసేపు? క్షణాల్లో పని. ప్రతి పాస్టర్ గారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పాస్టర్ ఒక్కొక్క వచనం ఒక్కొక్క అక్షరం తీసుకుంటే బైబిల్ చదవటం పూర్తి అయిపోతుంది. దాంట్లో కొత్త విషయాలు ఏమి ఉండవు. కానీ దేవుని వాక్యం అలా చెప్పలా. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, నాకు భక్తి వచ్చులే అనుకుంటే ఇక బైబిల్ చెప్పడానికి ఏమి ఉండదు. నాకు భక్తి వచ్చేసిందిలే అనుకుంటే చెప్పడానికి ఏమి ఉండదు. దేవుని బిడ్డలారా, అయినా ఒక దైవ సేవకుని నోటి నుంచి వచ్చిన మాటలు మరొక దైవ సేవకుని నోటి నుంచి రాట్లా. ఒక దైవజనుడు చెప్పినటువంటి వాక్యం మరొక దైవజనుడు చెప్పట్లా. అదే విషయం, అదే మాటలు, అదే సంగతులు దేవుడు కొత్త సంగతులను వివరిస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ దాకెందుకు? మనమే గత కొన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ చేసుకుంటా ఉన్నాం. క్రిస్మస్ గురించి, క్రీస్తు జననం గురించి చాలా తక్కువ
తక్కువ వచనాలు, తక్కువ అధ్యాయాలు బైబిల్ గ్రంథం అందు ఉన్నాయి. మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు, లూకా సువార్త 1-2 అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాలు మొత్తం 4 అధ్యాయాల్లోనే ప్రపంచవ్యాప్తంగా గత నెల రోజుల నుంచి ఏం చేస్తున్నారు? వడపోస్తూ ఉన్నారు. వడపోస్తూ ఉంటే ఒకరోజు చెప్పిన విషయాలు ఒక రోజున చెప్పట్ల, ఒకరోజు చెప్పిన సంగతులు దేవుడు ఒక రోజున తెలియపరచట్ల. అంటే ఏమర్థం అవుతుంది మీకు? నిన్న జరిగింది ఈరోజు దేవుడు మనకి, నిన్న జరిగిన దాని గురించి ఈరోజు దేవుడు కొత్తగా మనకి ఏమీ చెప్పడు. ఈరోజే ఏంటి? నూతనము. దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితంలో అలా నూతనంగా ఉండాలి అని దేవుని సన్నిధిలో మీతో నాతో తెలియజేస్తున్నాడు గనుక ఆయన మాటలు వింటూ ఆయనకు విధేయత చూపుతూ ముందుకు కొనసాగు వ్యక్తుల్లాగా ఆదరణ, విశ్వాసము, గద్దింపుతో కూడిన మాటలు ఆలకించి జాగ్రత్తగా మమ్మల్ని మనం సరి చేసుకుందాం, సిద్ధపాటు కలిగి ఉందాం. సరే, దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న మీ అందరితో క్రిస్మస్ మాసంలో ఉన్న మనందరము క్రీస్తుని గురించినటువంటి, జన్మను గురించినటువంటి సంగతులు నేను మీకు వివరిస్తాను. చూడండి ఒకసారి, లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలు ఏమన్నాడు ఇక్కడ? దేవదూతలు ఏమని చెప్తారు? సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడు ఉన్నటువంటి స్థలము సర్వోన్నతము, అన్నిటికంటే ఉన్నతంగా ఉంది. ఎక్కడ? పరలోకంలో. అన్నిటికంటే పైన ఉంది. ఎక్కడ? పరలోకంలో. ఆ పరలోకములో దేవునికి ఏం కలుగుతుందంట? మహిమ. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, దేవుని యొక్క ఘనతను, దేవునికి గొప్పతనాన్ని, దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను ఆడ వివరిస్తున్నారు. భూమి మీద ఎవరికి సమాధానం అంటండి? ఆయన ఇష్టలైన మనుషులుగా. అమ్మా, 2 భాగాల కింద చెప్తాను ఈ ప్రసంగం. ఒకటికి దేవుడికి ఇష్టమైంది ఏంటి, ఆయనకి ఇష్టమైన వ్యక్తులు దేవుడు చేసేది ఏంటి? 2 మాటలు, 2 వచనాలను, 7 విషవచనాలను మీకు వివరించి చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే, దేవునికి ఇష్టమైనవి మనుషులకి ఏం జరుగుద్ది? దేవునికి ఇష్టమైంది ఏంటి? ఇష్టమైన వ్యక్తులకు దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుంది? వచ్చే వారం చెప్తాను. ఈరోజు మాత్రం దేవునికి ఇష్టమైనవి ఏమిటి, దేవునికి ఇష్టమైనది ఏంటి? దావీదు గారిని చూసి దేవుడు అన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నేను ఏవైతే కోరుకుంటున్నానో, ఏవైతే ఆలోచిస్తున్నానో, ఏవైతే ఆశిస్తున్నానో దావీదు అదే చేస్తాడు. అందుకే నా ఇష్టమైనటువంటి మనుషుడు ఎవరు? దావీదు. అర్థమవుతుందా నా మాట? అర్థమవట్లేదా? ఒకసారి మళ్ళీ చదవండి. ఈరోజు చెప్పినటువంటి ధ్యానాంశము, దేవునికి ఇష్టలు, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరికి సమాధానము? దేవునికి ఇష్టమైంది ఏమిటి? మొట్టమొదట మానవుని హృదయంలో దేవునికి ఇష్టమైంది ఏంటి? మనిషి దగ్గర నుండి ఎటువంటి మనుషులను ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అనే విషయాన్ని ఈరోజు కొన్ని విషయాలు మీకు దేవుని గ్రంథంలోని సంగతులను వివరించి నేను మీకు తెలియజేస్తాను. చూడండి ఒకసారి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలను ఒకసారి పరిశీలిద్దాం. ఆయనకి ఏమి ఇష్టమో దేవునికి. చూడండి, ఇదిగో కుష్ఠిరోగులు వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనిను. అందుకు ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడొకట నాకు ఇష్టమేనని చెప్పిన దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైంది ఏంటంటే నువ్వు పరిశుద్ధముగా ఉండటం. దేవునికి ఇష్టమైంది ఏంటంటే మొట్టమొదటిగా రాసుకోండి. దేవునికి ఇష్టమైంది ఏంటి? మొట్టమొదటిగా రెఫరెన్స్తో సహా రాసుకోండి. దేవునికి ఇష్టమైంది ఏంటంటమ్మా? నీవు పరిశుద్ధముగా ఉండటం దేవునికి ఇష్టమైంది. ఒకసారి ఆలోచించుకో. దేవుడే ఉంటాడు, నేను పరిశుద్ధిని గనక మీరును పరిశుద్ధులే. దేవునికి ఏ శుద్ధి అడుగుతున్నాడు? ఏ శుద్ధి దేవునికి కావాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచుతారు. నీ హృదయం శుద్ధిగా ఉందా? నీ హృదయము శుద్ధిగా ఉందా? హృదయం నీటిగా ఉందా? దేవుడు నీ హృదయాన్ని చూచినప్పుడు, నీ హృదయం వైపు దేవుడు తొంగి చూచినప్పుడు అది శుద్ధిగా ఉందా లేదా ఒకసారి ఆలోచించుకో. ఏమంటాడు? పేతురు దగ్గరికి వచ్చి అంటాడు, ఇదిగో పేతురు గారు, మీరు ప్రార్థన చేసేస్తే పరిశుద్ధాత్మ వస్తుంది కదా అని చెప్పి, గారడి సిమోను బైబిల్లో ఉంటాడు. గారడి సిమోను
ఈ గారడీ సీమోన్ ఏం చేస్తాడంటే ఆయన దగ్గర కానుకలు పెట్టి మంచి మంచి వంటలు పెట్టి నేను పెట్టేశాను కదా, పెట్టాను కనుక ఆ పరిశుద్ధాత్మ వరము నా మీద కూడా వచ్చినట్లు నా మీద కూడా చేతులుంచి ప్రార్థన చేయి. నువ్వు ఎలా అయితే చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడో, అలాగే ఈయన పెట్టినటువంటి కానుకలు, నేను ఇచ్చినటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు తినేసి నేను కూడా ప్రార్థన చేస్తే అలాగే పరిశుద్ధాత్మ చేతట్టు నా గురించి నాకు అవకాశం ఇవ్వు, ఆ అధికారం నాకు ఇవ్వు అంటే ఒకటే అంటాడు పేతురు గారు, సమస్త కపట దోషంతో నిండి ఉన్నది నీ హృదయం కనుక నీ మనసును నీవు మార్చుకో. ఏం చేయాలంట? నీ హృదయాన్ని నీవు మార్చుకో. నీ హృదయాన్ని నీవు మార్చుకో. నీ హృదయం ఎలా ఉంది ఈ రోజున? నీ హృదయం ఎలా ఉంది అంటే గారడీ సీమోను గారడీలాగే ఉంది. గారడీ అంటే ఏంటి? మెజిషియన్ ఇంగ్లీషులో అంటారు. ఏం చేస్తారు? ఉన్న వాటిని లేనట్టుగా మారుస్తారు. ఇక దీని మీద బొమ్మ ఉంటుంది, ఈ బొమ్మను చుష్ అని చెప్పి దీంట్లో నుంచి పౌరాన్ని బయటకు తీసుకొస్తారు. వీళ్ళే మెజిషియన్స్, వీళ్ళే గారడీ కలిగినటువంటి వ్యక్తులు. బొలుపు మింగేస్తారు, బొలుపు మళ్ళా తీసుకొచ్చి ఇచ్చేస్తారు. దాంట్లో కాయిన్ వేస్తారు, కాయిన్తో పాటు బాటిల్ తీస్తారు. వీళ్ళందరూ ఎవరంటండి? మ్యూజిషియన్స్. మ్యూజిషియన్స్ గారడీ గలవారు, మాయాజాలం చేసేటువంటి వ్యక్తులు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నాకు ఇష్టడువే, నువ్వు శుద్ధుడొకట నాకు ఇష్టము, నువ్వు శుద్ధుడవుతే నాకు ఇష్టము. నా దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. వారు చూస్తారా? ఈయన చూస్తాడా? దేవుడు ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడు చూస్తున్నాడు? నీ నడక నీ పడక. 139వ కీర్తనలో అంటాడు దావీదు, నా నడక నా పడక నా మాట తీరు నా ప్రవర్తన నేను చేసే పనులన్నీ నీవు చూస్తూనే ఉన్నావు. మరి నేను నిన్ను చూడాలంటే ఎలా అంటే దేవుడు అంటాడు, నీ హృదయం మొట్టమొదట ఏమవ్వాలి? నీ హృదయం ఎట్టవ్వాలంటామా? శుద్ధ అవ్వాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడిని నువ్వు చూస్తా, దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. దేవుడు నిన్ను పనిక్షణము ప్రతినిత్యము నిన్ను చూస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు నువ్వు చూడాలంటే నీ హృదయము శుద్ధ అవ్వాలి. నాకు ఇష్టమైంది ఏంటో తెలుసా? నువ్వు శుద్ధుడు అగ్గుట. దేవుని బిడ్డలారా, ఇందాక మనం చదువుకున్నటువంటి లోకాసువార్త 2వ అధ్యాయంలో ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నాడు. ఆయనకి ఇష్టం అవ్వాల్సింది ఏంటి? ఆయనను చూసి ఇష్టపడేటప్పుడు నువ్వు చూసి ఇష్టపడాలి అంటే మొట్టమొదటిగా నీ హృదయం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎట్లా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? హృదయము శుద్ధిగా ఉండాలి. నువ్వు శుద్ధుడొకట నాకు ఇష్టము. శుద్ధిగా ఉందా నీ హృదయం? శుద్ధ హృదయంతో దేవుని సన్నిధికి వచ్చావా? శుద్ధ హృదయంతో దేవుని సన్నిధికి వచ్చావా? శుద్ధ హృదయం చేసుకుందామని దేవుని సన్నిధికి వచ్చావు. ఎట్లా చేసుకుంటానికి వచ్చావు? వస్త్రాలు స్త్రీలు ఉతుకుతారు, స్త్రీలు వస్త్రాలని ఉతుకుతారు. ఉతకడానికి ఏం కావాలి? నీళ్లు, సబ్బు కావాలి. నా వాక్యము సబ్బు వంటిది కదా అన్నాడా, నీళ్ళ వంటిది కదా అన్నాడా దేవుడు? అమ్మా, నా వాక్యము నీళ్ళ వంటిది కాదా అంటే ఆ వాక్యంలో పడేటప్పుడు ఏమైపోవాలి? వస్త్రం మురికిని దాంట్లో పూర్తిగా గుంజు వేసుకునేలా ఉండాలి. దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడన్నా, వాక్యం వినేటప్పుడన్నా, ఈ వారం నాకు సరిగా వాక్యం చదవటం రాలేదు, వచ్చే వారం నేను క్రమంగా వాక్యాన్ని చదవాలి. ఈ వారం నేను వాక్యం నాకు అర్థం అవ్వలేదు ప్రభువా, ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్తాడో నాకు అర్థం అవ్వాలి. నేను వాక్యం ద్వారా నీ చేత నేను హెచ్చరించబడాలి, వాక్యం చేత నేను ఆదరించబడాలి, నా విశ్వాసం వృద్ధి అవ్వాలి, కొత్త సంగతి ఏదైనా సరే నేను నేర్చుకోవాలి అనే ఆలోచన ఎవరైనా వస్తున్నారా దేవుని మందిరానికి? అనే ఆలోచనతో నిజంగా మీరు వచ్చి ఉంటే మీ యొక్క భక్తి జీవితం మెరుగుపడేది. ఒక మాటలో చెప్పాలి అంటే బైబిల్ చదవటం నాకు ఒకప్పుడు వచ్చేది కాదు, ఎంత చదువుకున్నా. ప్రార్థన చేయటం సరిగా వచ్చేది కాదు, వాక్యం చెప్పడం సరిగా వచ్చేది కాదు, వాక్యం చెప్పలేకపోయేవాడిని. నేను వాక్యం చెబుతా ఉంటే నేను మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడేది నాకే తప్ప ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేది కాదు. ఎట్లా అంటే మోగోడు ఉంటాడు చూసారా, మోగ ఉన్న వ్యక్తి తాను ఏదేదో చెప్తూ ఉంటాడు. ఆ యొక్క అర్థం తెలియనటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నాయో అర్థమవుద్దా? రాణికి బాప్తీసం చూడడానికి వచ్చి వాక్యం చెప్తే భారతీయ అందే, అయ్యగారు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు అంది. అమ్మ అవునా? ఎందుకని
అర్థం కాలేదు, వాస్తవమే. ఎందుకని అర్థం అవ్వలేదు? ఎందుకని అర్థం కాలేదు? తప్పు వాళ్ళదా? కాదు. ఎవరికి తప్పు? నాదే. ఎందుకని? వాక్యం చెప్పడం నాకు రాదు, నా వరకు నాకు అర్థమవుతుంది, కానీ ఇతరులకు అది అర్థం కావట్లేదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు అందరూ హృదయాలను తెరుస్తాడు, అందరూ హృదయాలు అర్థమయ్యే రీతిలో నేర్పుతాడు. అందరికీ నువ్వు అర్థమైపోతావు, అందరికీ నీ ప్రవర్తన అర్థమైపోతుంది, అందరికీ నువ్వు చేసే క్రియలు అర్థమైపోతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, నా దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీవు నన్ను చూస్తావు. నువ్వు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తులు ఈ భూలోకంలో ఎవరు అంటే హృదయ శుద్ధి గలవారు. నువ్వు శుద్ధుడొగటానికి నాకు ఇష్టం. నువ్వు అడిగావా? ఆ వ్యక్తి అడిగినట్టు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. దేవుడు ఇష్టపడకుండా ఉంటాడా? ఎవరినన్నా శుద్ధుని చేయకుండా ఉంటాడా దేవుడు ఎప్పుడన్నా? మనమేమని అడుగుతున్నాం దేవుణ్ణి? నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలని అడుగుతున్నాం తప్ప, ప్రభువా నా హృదయాన్ని శుద్ధిగా. ఎవరైనా అడుగుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన ఎవరైనా దేవుని సన్నిధిలో అడుగుతున్నారా ఈ ప్రార్థన? దేవుని బిడ్డలారా, దేవుడే నీ దగ్గరుంటే, నీ అక్కర్ల వరసను తెలిసినటువంటి దేవుడే నీ దగ్గరుంటే ఇంకేం కావాలి? ఇంకా ఏమీ లేదు. ఎవరికి సమాధానం అంటే దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులు. ఆయన ఎవరిని ఇష్టపడతాడు అంటే నువ్వు శుద్ధి చేసుకోవటానికి ఏ వ్యక్తి అయితే ఇష్టపడతాడో, శుద్ధుడవటానికి ఏ వ్యక్తి అయితే తహతహలాడుతూ తాపత్రయపడుతూ ఆనందపడుతూ నేను శుద్ధుడవ్వాలని ఆశ కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని యేసయ్య ఇష్టపడతాడు. రెండోదిగా చూసుకుందాం, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. దేవుడికి ఎట్లా ఉండాలంట? యథార్థంగా ఉండాలంట. రెండోది యేసుప్రభుకి ఏం కావాలంటండి? యథార్థత. దేవుడు ఏ నుండి ఆశిస్తున్నాడు? నీ నుండి, నా నుండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అమ్మ మీదొట్టు, అక్క మీదొట్టు, తాత మీదొట్టు, గుడి మీదొట్టు, బైబిల్ మీదొట్టు, పుస్తకాల మీదొట్టు కాదు. నీ మాట ఎట్లా ఉండాలి? అవునంటే అవును. దొంగ త్రాసు యెహోవాకి హేయము. త్రాసు అంటే అర్థం ఏంటి? తూసేది. త్రాసు అంటే అర్థం కాట. దేవుడు చెప్పాడు, మినే మినే టికేల్ ఉఫార్సిస్. నేను నిన్ను తూయగా నువ్వేమైపోతువి? తేలిపోతువి. నిన్ను నేను కొలవగా, నీ భక్తి నేను కొలవగా, నీ భక్తిని నేను ఒకసారి మీటర్ల మీద పెట్టి చూడగా నీ పాలు ఏమైపోయినాయి? ఇవ్వబడినటువంటి పాలు 100% తగ్గిపోయింది. క్యాన్ చూస్తేనేమో పెద్ద క్యాన్ అవుతుంది, దాంట్లో పాల శాతం చూస్తే 2 లీటర్లు ఉంటున్నాయి, క్యాన్ ఏమో 50 లీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది? ఇది క్యాను లెక్క ప్రకారం పెద్దది, క్వాలిటీ చూసినప్పుడు అది కేవలం 50లో 4% మాత్రమే ఒరిజినాలిటీ ఉంటుంది. 96% నీళ్లతో నింపబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పే మాట ఇదే. ఒకసారి నీ భక్తిని నేను చూశాను, గత సంవత్సర కాలం మొత్తం మీద నేను చూశాను. నీకు సమాధానం ఎందుకు ఉండట్లేదు? నువ్వు ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండట్లేదు? నువ్వు ఎందుకు దీవెనకరంగా ఉండట్లేదు? నువ్వు చేసే పనిని బట్టి ఎందుకు ఆశీర్వాదం ఉండట్లేదు? నీ జీవితము ఫలభరితమైన జీవితంగా ఎందుకు కనబడట్లేదు అని అంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూశాను. చూస్తే నువ్వు తేలిపోతున్నావు. 4% మాత్రమే నీకు హాజరు వచ్చింది, అటెండెన్స్ వచ్చింది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం చెప్తుంది? నేను మిమ్మల్ని ఫ్రీగా చదివిస్తాను, అయితే నువ్వు రెగ్యులర్గా కాలేజీకి వెళ్తే మాత్రమే నీకు అయ్యే ఖర్చులు నేను కొంతవరకు భరిస్తాను. నువ్వు రెగ్యులర్గా కాలేజీకి వెళ్లకుండా ఉంటే నేను ఎందుకు భరించాలి? నీ వల్ల ఏంటి దేశానికి ఉపయోగం? నీ వల్ల ఏంటి కుటుంబానికి ఉపయోగం? దేవుడు అంటున్నాడు, నీ వల్ల ఏంటి క్రైస్తవ సంఘానికి ఉపయోగం? నాకు ఉపయోగం. దేవుడు అన్నాడు, నాకు అంటే క్రీస్తునైన నాకు, నా పేరు పెట్టుకున్నటువంటి నాకు ఏంటి ఉపయోగం? నీ వల్ల ఏంటి కుటుంబానికి ఉపయోగం? నీ వల్ల ఏంటి నీ భార్య బిడ్డలకు ఉపయోగం? నీ భర్తకు నీ బిడ్డలకు ఉపయోగం? నీ భక్తి ఏమి నడిపించింది? నా భర్త దేవుని సన్నిధికి రావటం లేదు, నేను మాత్రమే వస్తున్నా. జోగి రాసుకుంటే ఏమి రాలిందంట? బూడిదిలాగే ఉంది. 4% మాత్రమే ఈ సంవత్సరం నీకు వేసాను నేను.
నీ పర్సంటేజ్ ఎంత తెలుసా? 4%. అటు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, నీకు డబ్బులు గవర్నమెంట్ ఇవ్వదు, నీ చదువులకు గవర్నమెంట్ ఇవ్వదు. నువ్వే నీ వల్ల అయితే కష్టపడి ప్రయాసపడి కట్టుకో, లేకపోతే చదువు మానేసి ఊరుకో. నీ భక్తి వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. నువ్వు చేస్తున్నటువంటి భక్తి ఏ విధమైన ప్రయోజనం లేదు. నీ భక్తి దేనికి ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగం లేదు. ఎందుకంటే నేను నిన్ను చూస్తే నువ్వేమైపోయావు? తేలిపోయావు. ఒక మాట చెప్పాను, గుర్తుందా లేదా మీకు? నేను ఒకవైపునేమో నూనె, ఒకవైపునేమో పంచదార, ఒకవైపునేమో దూది, ఒకవైపునేమో ఐరన్. ఈ మూడు సమాంతర భాగంలో తీసుకొని వాటిని నీళ్ళలో వేశారు. నూనె ఏమైంది? తేలిపోయింది. పంచదార ఏమైపోయింది? కరిగిపోయింది. ఐరన్ ఏమైపోయింది? మునిగిపోయింది. నీళ్ళు ఏమైపోయాయి? కలిసిపోయాయి. ఇప్పుడు చూద్దాం నూనె ఏమవుతుందంటండి? ఇప్పుడు దూది ఏమవుతుంది? మునుగుతుంది. పంచదార ఏమవుతుంది? కరిగిపోతుంది. ఐరన్ ఏమైపోతుంది? కలిసిపోతుంది. ఇప్పుడు నీళ్ళు ఏమైపోతున్నాయి? కలిసిపోతున్నాయి. మూడు సమాంతర భాగాలు, 4 తీసుకున్నటువంటి భాగాలు, ఈ 4 భాగాలు సమాంతరంగా తీసుకున్నాం. ఒకసారి చెప్పాను, గుర్తుందా మీకు? అమ్మ గుర్తుందా? ఇప్పుడు తేలిపోయింది ఏది అంటే బరువు తక్కువ కాదు. దానిలో ఏమి లేదు, చంచలతత్వం. దాంట్లో ఏముందమ్మా? ఎట్టు పడితే అటు వెళ్ళిపోయే తత్వం. భక్తి స్థిరంగా లేదు. ఆడేవాళ్ళ దగ్గర ఆడటం, పాడేవాళ్ళ దగ్గర, నవ్వేవాళ్ళ దగ్గర నవ్వటం, ఏడ్చేవాళ్ళ దగ్గర ఏడ్చేద్దాం. ప్రార్థనకు వచ్చేవాళ్ళ దగ్గర బైబిల్ పెట్టుకున్న ప్రార్థనకి, పాట ఇస్తే పాట పాడటం, పాట ఇవ్వకపోతే ఖాళీగా ఉంటాం. నాకు సంబంధం లేదు మందిరానికి. ఆదివారం ప్రార్థనకు వస్తా, లేకపోతే లేదు. అవకాశం ఇస్తే చేస్తా, లేకపోతే లేదు. ఇది ఏంటి? దీని తత్వం తేలిపోయే తత్వం. ఎప్పుడు దీని తత్వం ఏంటి? తేలిపోయే తత్వం. కొంతమంది ఉంటారు, నేను మీటింగ్కి వెళ్తారు, నాకు అర్థమవుద్ది. వాళ్ళు చేసే అడావుడు చూసి సంఘంలో వీళ్ళే ప్రాముఖ్యం. పాస్టర్ బాగా పనిచేస్తున్నారండి, ఎవరండి బాబు అని అంటే, ఇయ్యాలే వచ్చాడు అయ్యగారు అంటాడు. అంటే ఇంతకుముందు ఆడికి వెళ్ళాడంట, సినిమా రిలీజ్ అయితే ఆడే ఉంటాడంట ముందు. అమ్మా ఎక్కడ ఎదవేషాలు అయితే ఆ వేషాలన్నీ కాడు ఈడే ఉంటాడంట. ప్రార్థనలో కూడా ఈడే. ఏంటి ఏం భక్తి అమ్మ ఇది? జనాన్ని చూస్తే వచ్చే హెచ్చరిక భక్తి. ఈ భక్తి జనానికి కనబడద్ది, కానీ దాంట్లో ఏం లేదండి. నూనె ఎప్పుడైనా మునగంగా చూసారా? ఏ నూనెన్నా మునిగిద్దా? దేవుని బిడ్డలారా చూడండి, మన భక్తి కూడా అలాగే ఉందేమో. దాంతోపాటు సమాంతరంగా ఉన్న ఐరన్ మునిగిపోయింది, పంచదార మునిగిపోయింది, తేలిపోయే దూది మునిగిపోయింది, కానీ నూనె మాత్రం మునగట్లే. ఎందుకని? దేవుడి లోకంలో కొన్ని వస్తువులను నేర్పటానికి పెడతాడు, గుర్తించండి. నేర్చుకోవడానికి పెడతాడు, గుర్తించండి. ఎందుకు మునగలేదు నూనె అంటే దాని తత్వమే, దాని లక్షణమే, దాని స్వభావమే, దాని పద్ధతే అంతే. ఆ నూనె దేనిలో నుంచి వస్తుంది? కాయల్లో నుంచే, గింజల్లో నుంచే కదా. ఆ కాయ వేయండి. ఇప్పుడు ఏం కలిసింది దాంట్లో? ఏం కలిసింది చెప్పండి? వేరుశెనగ గింజలు తీసుకుందాం. వేరుశెనగను నూనె తీసి బయట పైన వేస్తే గింజతో కలిసి ఉంటే మునిగిపోద్ది. అంటే ఏమొస్తుంది? భక్తి క్రీస్తు నీలోకి వస్తే తప్ప నువ్వు మునిగి కలిసిపోయే వ్యక్తిలా నీ జీవితం అన్నాడు మారదు. నా యేసయ్య చెబుతున్నాడు, యథార్థంగా తూచువాడిని చూసి ఆయన ఏం చేస్తాడంట? యథార్థంగా తూచేవాడిని చూసి యథార్థంగా ప్రవర్తించేవాడిని యేసయ్య చూస్తాడు, ఆయనకి ఇష్టడు. చూడండి పాప ఏమనుంది ఒకసారి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, దొంగ త్రాసు, దొంగ తూకాలు. దొంగ తూకం అంటే ఏంటి? ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా తూగుతుంటాం, ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ తూగుతూ ఉంటాం, ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కనబడతా ఉంటాం. అది యెహోవాకి హేయము. దేవుడు దాన్ని ఇష్టపడదు. యథార్థంగా ప్రవర్తించు వాడిని యేసయ్య. నాకు పాట రాదు ప్రభా నీకు స్తోత్రం. అందరూ పాడుతున్నారని నేను పాడితే, అందరికి వాక్యం చెబుతారని నేను చెబితే, నాకు రాందాన్ని రాదు ప్రభువా, నాకు పరిచర్య చేయటమే వచ్చు, నేను పని చేస్తా. ఉదాహరణ చెప్తున్నాను, బద్రికి వాక్యం ఇస్తే బద్రి ఏం చేస్తాడు చెప్పండి? నాకు రాదండి అంటాడు. ఏం చేస్తాడు? ఇటే పక్క నుంచి అటే పక్క డొల్లేయమంటే, ఇటే పక్క అటే పక్క డొల్లేయమంటే ఏం చేస్తాడు? డొల్లిచ్చి
కూర్చొని ఎందుకని వచ్చు, ఏమొచ్చు ఆయనకు వచ్చిందే ఆయన చేస్తున్నాడు. ఆయన ఏవైతే నేర్చుకున్నాడో, ఏవైతే తనకొచ్చో, ఏవైతే తను చేయగలడో వాటన్నిటినీ, దేవుని బిడ్డలారా, వాటన్నిటినీ తాను చేసుకుంటూ ఉండే వ్యక్తిని యేసయ్య ఏం చేస్తారంటే, ఇప్పుడు యేసయ్య ఏం చేస్తారంటండి, చూసి సంతోషిస్తారట. ఎవరికి ఇష్టలు ఆయనకి? ఎవరు ఇష్టలు అంటండి యేసయ్యకి? యథార్థంగా ప్రవర్తించువారు, యథార్థంగా నడుచువారు, యథార్థంగా జీవించువారు, యథార్థంగా పనిచేయువారు, యథార్థంగా ప్రవర్తించువారు, యథార్థంగా నడుచువారు. నా భక్తి ఇంతే, నాకు వచ్చింది ఇంతే, నేను చేయగలిగింది ఇంతే, నా స్థితి ఇంతే. పేరు చెప్పుకొని చేయలేకపోతే, చేస్తానని చెప్పి చేయలేకుండా ఇదైపోతే అప్పుడు ఏమంటారంట, దేవుడు చూసి ఏం చేస్తారంట మనల్ని, ఆయన నాకు ఇష్టడు కాదు నువ్వు అంటాడంట. తేలే భక్తిగా కాక మన భక్తి ఎలా ఉండాలంటండి, తూగే భక్తిలా ఉండాలి. ఇక మూడవదిగా చూసుకుందాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఉపకారమును ధర్మమును చేయమర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టం. దేవుడికి ఏమి ఇష్టం? అపకారం చేయడం దేవునికి ఇష్టం కాదంట. దేవునికి ఏమి ఇష్టం కాదంటండి, అపకారం ఉపయోగించుకోవటం దేవునికి ఇష్టం కాదు. దేవుడు అంటాడు, నేను పరిచర్య చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయటానికి వచ్చాను. నేను ఉపకారం చేసే వాళ్ళ వ్యక్తులను చూసి నేను ఇష్టపడతాను తప్ప అపకారం చేసే వ్యక్తులను చూసి నేను సంతోషించే వ్యక్తిని కాను. అపకారం చేసే వ్యక్తులకు నా చెవులు ఏమవుతాయి అంటాడు దేవుడు, చెవులు నేను వినకుండా ఉంటున్నాను అంటాడు. 59వ అధ్యాయంలో చెప్తాడు యెషయా గ్రంథంలో, ఏమంటాడంటే, ఇరనేరక ఉండినట్లు యెహోవా చెవులు సహాయం చేయడం ఆయన హస్తాలు ఏం కలేదంట. దేవుని బిడ్డలారా, ఈయన చెప్తున్నాడు ఎవరికి ఏమి ఇష్టం అంటండి, ఆయనకి ఏమి ఇష్టం అంట, ఆయనకి ఉపకారం చేసే వ్యక్తులను చూస్తే ఆయన సంతోషపడతాడు. ఉపయోగించుకునే వ్యక్తులను చూస్తే వేసే సంతోషపడతాడా? క్రైస్తవులు కొంతమంది జబ్బు వచ్చిందండి. ఈ జబ్బు ఏంటా జబ్బు అంటే, ప్రతి మనిషిని ఉపయోగించుకుంటారు. జీవితంలో వారు ఎవరికైనా ఉపయోగపడ్డారా అంటే ఎవరికి ఉపయోగపడరు. దేవుని బిడ్డలారా, మరోళ్ళు ఉపయోగపడి ఏం సాధించారు అంటే ఏమీ ఉండదు సాధించటం. రోజు గడిచిపోతుందంతే, రోజులు గడిచిపోతాయి అంతే తప్ప వారి జీవితంలో వారు వారికి ఒక సాక్ష్యం ఉండదు. ఎందుకు సాక్ష్యం ఉండదు అంటే వారిని ఎవరిని నమ్మరు. ఎందుకని అంటే ఇద్దరం కలిసి బయలుదేరి వెళ్తున్నారు. ఇద్దరంటే చెప్తాను, మరి ఒకళ్ళు దొంగం చేస్తాను ఏమనుకోవద్దు. పావనియను మన వెంకటేశ్వర ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఒకళ్ళు దొంగతనం చేశారు. దొంగతనం చేయటం అంటే ఉన్న వాటిలో నుంచే పంచిపెట్టాలని కొంతమంది దగ్గర పక్కన పెట్టారు, పేరు చెప్పాలండి. ఇప్పుడు ఆ మిగిలిన ఇద్దరం కలిసి పంచుకుందాం అన్నారు. సరే అన్నారు. ఆడికి వెళ్ళారు, అప్పచెప్పారు, అయిపోయింది. అక్కడికి వెళ్ళారు, అప్పచెప్పేశారు, వచ్చేసారు. మిగిలిన చిరసంగా పంచుకున్నారు. రేపొద్దున ఈ ఇద్దరిలోనే ఒకళ్ళు గనులయ్యారు కాబట్టి, వదినా నువ్వు పనికి బాగా వచ్చు కనుక నువ్వు నా ఎంట ఉండు, నాకు ఇది పని మొత్తం చేపించు అని చెప్తే సరే వదినా అని చెప్పారు. ఈ ఇద్దరిలోనే ఒకళ్ళే గొప్పవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ దొంగతనం చేసినప్పుడు వీళ్ళిద్దరు కలిసే ఉన్నారుగా, ఈ మాయ చేసినప్పుడు వీళ్ళిద్దరు కలిసే ఉన్నారుగా, మోసం చేసినప్పుడు వీళ్ళిద్దరు కలిసే ఉన్నారుగా. ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఈ ఇద్దరిలో ఒకళ్ళు గనులు అయిన తర్వాత ఒకళ్ళని నమ్ముతారా? ఎందుకని? చిన్నప్పుడే ఈ మాయ చేశాడు కనుక, ఆ మాయను నేను చూశాను కనుక వీళ్ళు ఇంకెంత మాయ చేస్తారు అని చెప్పి అనుక్షణం ఏం చేస్తారు, వాళ్ళ మీద కన్నేసి ఉంచుతారు. దేవుని బిడ్డలారా, నాకు ఈ మధ్య రీసెంట్గా ఒకరు ఫోన్ చేశారు. 2 రోజుల క్రితం అనుకుంటా, పాస్టర్ గారు నేను ఉన్నప్పుడు ఫోన్ చేశారు. భార్యాభర్త మాట్లాడుకుంటూ ఫోన్ చేశారు. వీళ్ళిద్దరు ఎవరు అంటే అననీయ సిబ్బరని బైబిల్లో ఇద్దరు మంచి యాక్టర్లు. వీళ్ళకి నిత్యం గొడవలు అవుతూనే ఉంటాయి. బయట ఎవరెళ్ళినా మడతేసేస్తారు మనుషులు. మడతేయటం అంటే మాటలతో మాయ చేసేస్తారు. ఇప్పుడు విషయం ఏంటిరా అంటే, వీళ్ళకి వచ్చిన కాడ ఏంటిరా అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు నమ్మరు. ఎందుకని? అర్థమైందా మీకు?
వీళ్ళిద్దరూ బయట వ్యక్తి ఎవరైనా వెళ్తే కడుపులో పేగులు కరిగిపోయేటట్టుగా ప్రేమతో మాట్లాడతారు. అది నిజమైన ప్రేమేనేమో. వీళ్ళిద్దరు డ్రామా, వీళ్ళు చేసే డ్రామా ఆయనకి తెలుసు, ఆయన చేసే డ్రామా ఆవిడకి తెలుసు. బయట మనుషులకు తెలియదు. వీళ్ళు డ్రామాతో బయట మనుషులు మాయ చేసేస్తారు. వీళ్ళిద్దరికి ఇప్పుడు నిత్యం గొడవ, ఒకరికొకరు సమాధానం ఉండదు. ఎందుకు సమాధానం ఉండదు, ఏంటి సమాధానం ఉండదు, ఏ ప్రాబ్లం ఏంట్రా అని అంటే, నిజం చెప్తున్నా నా మాట నమ్మట్లేదు అయ్యగారని ఆయన అంటున్నాడు, నేను నిజం చెప్తున్నా నమ్మట్లేదు అయ్యగారని ఆవిడ అంటుంది. అసలు విషయం ఏంటని అడిగితే మ్యాటర్ బయటపడింది. ఏమని? ఇద్దరు మాయగాళ్ళే కనుక. మాయగాడు ఎప్పుడు మోసం చేసేవాళ్ళు, ఎప్పుడు మోసం చేసేవాళ్ళు నమ్మరుక. నేను అప్పటి నుంచి ఆళ్ళ నమ్మటం నేను మానేశాను. అంటే విషయం ఏమర్థం అవుతుంది మీకు? మాయ చేసే వ్యక్తుల్ని, మాయ నీ దగ్గర ఉందనుకోండి, నువ్వు చేసే క్రియలు ఎదటి వ్యక్తిని యథార్థతను చూపించే ఉండాలి తప్ప నీ యథార్థత నీ దగ్గర లేనప్పుడు నీ సొంత బిడ్డలే రేపొద్దున నిన్ను నమ్మరు, నీ సొంత భర్త నిన్ను నమ్మడు, నీ సొంత భార్య నమ్మదు, నీ సొంత కుటుంబమే నిన్ను నమ్మదు. నా దేవుడు అంటున్నాడు, యథార్థముగా ప్రవర్తించుట, యథార్థముగా ఉపకారం చేయుట ఆయనకు ఇష్టము. కొంతమంది మాటలతో ఉపకారం చేస్తారు, తెలుసా మీకు? మాటలతో ఉపకారం చేస్తారు. చూడ, బైబిల్లో చూపిస్తా ఒకసారి మీకు నేను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం తీయండి. తీసారా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం. పదహారు వచ్చిన నుంచి చూసుకోండి. పదిహేను వచ్చిన నుంచి చూడనా? సమాధానముగా వెలుడి, చలికోసుకునుడి, తృప్తి పొందిన చెప్పిన ఎడల ప్రయోజనమేమి? అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా నుండి మృతమగును. ఏం చేస్తారంటే కొంతమంది మాటల చేత ఉపకారాలు చేస్తారంట. ఏం చేస్తారంట అంటే అర్థమైందా మీకు? దేవుని మహాకృపను బట్టి మనం భోజనం పెడుతున్నాం, భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నాం, భోజనాలు ఎడిట్ చేస్తున్నాం, ఎవరింట్లో వాళ్ళు భోజనం చేసుకుంటున్నాం, మన ఇంట్లో మంచి భోజనమే ఉంది. అలాగే ఒక వ్యక్తి ఆహారంతో వచ్చాడు, అయ్యా ఈ ఊరు చాలా మంచి ఊరు అయ్యా, ఈ ఊళ్ళో అందరూ మంచివాళ్ళు అయ్యా, పక్కింట్లో కూడా మంచివాళ్ళేనా ఆయన, పక్కింట్లో కూడా చాలా మంచివాళ్ళు, జాగ్రత్తగా ఉండు. వచ్చి ఆ ఇంటి ఎదురుగా చూసేవారికి అరుగు, ఈ అరుగు ఖాళీగా ఉంది, ఆ అరుగు మీద పడుకో, వాళ్ళనే ఒక దుప్పటి అడుక్కో, వాళ్ళనే ఒక దుప్పటి అడుక్కో. దుప్పటిస్తారు వాళ్ళు, ఏమనేవాడు కాదు, దుప్పటి కూడా నీకు ఇస్తారు, దుప్పటి వేసుకో, దుప్పటి కింద ఉండు, జాగ్రత్త ఉండు. వాళ్ళనే అడుక్కుని ఆయన మొత్తం పెట్టుకో, వాళ్ళే మొత్తం భోజనం పెట్టుకో, వాళ్ళే వాళ్ళ ఇంట్లో మంచోళ్ళు, ఆ ఇంటోళ్ళు కాకపోతే పక్కింటోళ్ళకి వెళ్ళి పక్కింటోళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు తిను, ఇచ్చేసుకో, కానీ నన్ను ఏమి నీవు అడగవద్దు. అంటే ఇది ఏ ఉపకారం అంటండి? ఇది ఏ ఉపకారం? మాటల ఉపకారం. ఏ ఉపకారం ఇది? క్రియల ఉపకారం కాదు, ఇది మాటల ఉపకారం. ఉపకారం ఏదైతే వాళ్ళ జీవితంలో వాళ్ళ చేత్తో ఇదిగో క్రీస్తు కొరకు, దేవుని కొరకు, దేవుని నామం పేరిట ఇదిగో ఇది నేను ఖర్చు పెట్టాను అని చెప్పరు ఇప్పుడు. కానీ మాటల చేత ఏం చేస్తారు? గారడీ చేస్తారు, మాయలు చేసేస్తారు. మాయా గారడీ చేసి ఏదో చేసేసాము, ఏదో చేసేస్తున్నాము, ఏదో సాధించేసాము, ఏదో సాధించేస్తున్నాము అని చెప్పి చేస్తూ ఉంటారంట. నా దేవుడు చెప్తున్నాడు, అటువంటి వారు యెహోవాకు ఇష్టమైనటువంటి వ్యక్తులు కారు. ఎవరికి ఇష్టమైన ఉపకారం అంటే ఇటువంటి వారు ఉపకారం చేసేవాళ్ళండి. ఎట్లా చేయాలి ఉపకారం? దేవుని బిడ్డ మొట్టమొదటి దేవుడు అన్నాడు, మీరు శుద్ధులగుట నాకు ఇష్టము. రెండోది, మీరు యథార్థంగా ప్రవర్తించుట నాకు ఇష్టము. మూడోది ఎటువంటిది అంటండి? ఉపకారము చేయుట. దావీదు ఉంటాడు, దేవుని బిడ్డారా, ఎందుకు దేవుడికి ఇష్టడైపోయాడు అంటే తన స్నేహితుడు అయినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ స్నేహితుడు లేక బావమరిది సౌలు యొక్క కుమారుడు తన ఎంట ఎప్పుడూ నడుస్తూ ఉండేవాడు. తన తండ్రి అపకారం చేస్తూ ఉన్నప్పుడు తప్పించుకొని వెళ్ళిపోమని చెప్తే తప్పించుకొని వెళ్తాడు.
అతని సౌలు కుటుంబీలు అందరూ నాశనం అయిపోతారు. ఒక్కడే కుంటికాల గల కుమారుడు పుడతాడు. పిలిపిస్తారు ఇంటికి పిలిపించి, మీ నాన్న నాకు ఉపకారం చేశాడు, మీ తాత నన్ను ద్వేషించి, అయితే నీకు ఏం చేయమంటావు అని అడగకుండా, ఇదిగో రాజుగారికి ఎంతమంది కొడుకులు, ఈ అబ్బాయిని కూడా రాజుగారి కొడుకులతో లెక్కల లిస్టులో ఎక్కిచ్చేయండి. రాజుగారి కొడుకులు ఏ వస్త్రాలు వేసుకుంటే ఆ వస్త్రాలు ఈయనకి ఇవ్వండి. ఇప్పుడు దీన్ని ఏమంటారండి? ఉపకారము. దీన్ని ఏమంటారు? ఉపకారం. తాత ఏం చేశాడు? అపకారం చేశాడు. తండ్రి ఏం చేశాడు? తాత మనవడికే ఉపకారం చేశాడు. నా దేవుడు చెబుతున్నాడు, ఎవరు దేవునికి ఇష్టలు అంటే ఉపకారము చేసే వ్యక్తులు దేవునికి ఇష్టము. శుద్ధులొకట దేవునికి ఇష్టము. యథార్థముగా ప్రవర్తించుట దేవునికి ఇష్టము. సమరయశ్రీ వచ్చి దేవుడు చెప్పాడు సమరయశ్రీ దగ్గర ఏమని చెబుతుంది సమరయశ్రీ? అయ్యా వెళ్ళి నీ భర్తను పిలుచుకురారంటే నాకు భర్తలు లేరు అంటది. యాస్, నువ్వు చెప్పే మాట రైట్, కరెక్ట్. తప్పుని ఒప్పుకోవటం. దేవుని బిడ్డలారా, ఇక 4వదిగా చూసుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 16, 17 వచనాలు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 16, 17 వచనాలు. నీవు బలికోరువాడువు కాలు, కోరిన యెడల నేను అర్పించెదను. దహన బలి నీకిష్టమైనది కాదు. ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి ఇష్టమైనది ఏంటంటే విరిగి నలిగిన హృదయము. ఇరిగి నలిగిన హృదయముతో నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిని తనను తాను ఎదుటి వ్యక్తి మీద ద్వేషించకుండా, ఎదుటి వ్యక్తి మీద తృణీకరంగా మాట్లాడుకోండి. యాస్, ఇది నేను కరెక్టే, దీనికి యోగ్యుడనే. దేవుని బిడ్డలారా, ఎందుకు దావీదును దేవుడికి ఇష్టడైపోయాడు అంటే, షెమీ అనే ఒక వ్యక్తి రాళ్ళు విసురుతూ ఉంటాడు. రాళ్ళు విసురుతూ ఉంటే తను చేయని తప్పును తన మీద మోపుతూ ఉంటాడు. ఎదురు తిరిగి తన పక్కన ఉన్నవారందరూ రాళ్ళు వేద్దాము అంటే ఏమంటాడంటే, యాస్, నేను చేసిన పనికి ఈ యొక్క శ్రమకు నేను అర్హుడిని, కానీ ఈ శ్రమను ఈ బాధను అనుభవిస్తున్నటువంటి నేను నిశ్చయంగా దేవుడు నన్ను ఒకరోజు చూస్తాడు. ఈ పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి మరలా నాకు మహాదిశ నాకు అనుగ్రహిస్తాడు గనుక దీనికి ఈ శ్రమకు నేను యోగ్యుడనే అని తనను తాను ఏం చేసుకుంటాడు? సరిదిద్దుకొని దేవుని ఎదురు చెప్తాడు. 5వ కీర్తన నాడు, హృదయమునే నా పొరుపును తేలజేయుచున్నాడు నేను చేసిన తప్పుని బట్టి, బెత్షెబా విషయంలో నేను చేసిన పొరపాటును బట్టి, నేను చేసిన అతిక్రమమును బట్టి, బెత్షెబా భర్త ఉరియా విషయంలో నేను చేసిన పొరపాటును బట్టి నేను తప్పిదం చేశాను. ఆ తప్పిదాన్ని నేను ఎదుట ఒప్పుకుంటున్నానని కన్నీటితో ఉదయాన్నే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ అంటాడు, ప్రభువా నీకు నేనేమన్నా బలమైనవి ఘనమైనవి అర్పించి నీ నామాన్ని మహిమపరచాలి అనేది నీకు ఇష్టమైంది కాదే. నీకు ఇష్టమైంది ఏంటి? నా హృదయం. నీకు ఇష్టమైంది ఏంటి? నా హృదయం. నీకు ఆశీర్వాదాలు దీవెనలు నాకు కావాలంటే నేను ఏం చేయాలి? నా హృదయం నీకు ఇచ్చేయాలి ప్రభువా. నా హృదయం ఇవ్వకుండా దశంభాగం ఇచ్చి నువ్వు అంగీకరిస్తావా? అంగీకరించవు ప్రభువా. నా హృదయంలో నీకు చోటు ఇవ్వకుండా కానుకలు ఇస్తే నువ్వు సంతోషపడతావా? నువ్వు ఒప్పుకోవు ప్రభువా. నా హృదయం ఇవ్వకుండా ఆదివారం ఆరాధన మానేసి బంధువులు కానికేసి పాస్టర్ గారికి వెళ్ళిపోతే నువ్వు సంతోషపడతావా? సంతోషపడిన ప్రభా. సంతోషపడతావా? నువ్వు సంతోషపడవు ప్రభా. నీకు ఇవ్వాల్సింది ఏంటి? నా హృదయంలో స్థానం. ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది పక్క నుంచి, ఆ రోజే ఆదివారం వచ్చింది. ఏం చేయాలి? నేను ఇప్పుడు నీ సన్నిధిలో నేను కూర్చుండాలి. నా దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, మనందరితో తెలియజేస్తున్నటువంటి మాట, తనను నమ్మిన వారిని ఆయన ఏం చేయడంట? చేయి విడువడు. తనను నమ్మిన వారినే, అదే దావీదు గారితో అంటాడు, నన్ను గణపరచు వారిని నేను పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తుతాను, ఎన్నిక లేని వారిని బలమైన జనాంగముగా మారుస్తాను. ఎప్పుడు? నన్ను గణపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట, నీకు ఈ లోకంలో ఏదన్నా బలి ఇష్టమో లేకపోతే పండగ చేయటం ఉత్సవం చేయటమో కాదు నీకు ఇష్టమైంది, నా హృదయం. నీ హృదయము దేవునిలోకి ఎప్పుడన్నా దేవుడి సన్నిధిలో ఇరిగిందా? ఇది ఇరగలేదు దగ్గర చాలాసార్లు. దేని గురించి ఇరిగింది? కష్టాలను బట్టి ఇరిగింది. ఎవరికి కష్టాల గురించి? నా కష్టాల గురించి. దేవుని బిడ్డ, నీ కష్టాల గురించి నువ్వు ఏడ్చావే తప్ప దేవుని ఎదుట నువ్వు చేసిన అతిక్రమం గురించి ఎప్పుడన్నా ఏడ్చావా? దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఇదిగో నేను పొరపాటు చేశాను, ఈ తప్పిదం చేశాను, దేవునికి ఇట్లా అవిధేయుడు బ్రతికాను, దేవా ఈ అవిధేయతను బట్టి నాడు క్షమించు అని ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు ఏడ్చావా?
నీ జీవితంలో ఎప్పుడు నీ జీవితంలో ఏడుపు అనేది నీకు తెలుసా? దేవుని ఎదుట పాపము, తప్పిదము, అతిక్రమాన్ని బట్టి నీ హృదయం ఎప్పుడన్నా ఇరిగిందా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. దేవుడు అంటున్నాడు, ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము అంటే ఆయనకి ఇష్టమైనవి ఏంటి? నువ్వు శుద్ధుడొకటి ఆయనకి ఇష్టము. రెండోది, నువ్వు యథార్థంగా ఉండటం ఆయనకి ఇష్టము. మూడోది, నువ్వు ఉపకారం ఎదుటి వ్యక్తి చేయటం ఆయనకి ఇష్టము. నాలుగోది, నీ హృదయం ఎప్పుడూ విరిగి నలిగిన హృదయం అయి ఉండాలి. మీరు ఇప్పుడు గమనించారు, ఇస్త్రీ చేయడానికి వెళ్ళే ముందు కాటన్ వస్త్రాలు బాగా ఇస్త్రీ చేస్తే ఎక్కువసేపు ఉంటాయి, చూడటానికి అందంగా ఉంటాయి. దాన్ని ఏం చేస్తాడు అంటే, ఆ ఐరన్ చేసే వ్యక్తి తీసుకెళ్ళగానే మంచి శుభ్రంగా ఉతికినటువంటి బట్టల మీద దాంట్లో ఉన్న నీళ్ళు కొట్టి బాగా మడత పెట్టి పక్కన పెడతాడు. ఇప్పుడు ఏమవుద్ది? షర్టు బాగా ఇంకా మడత పడతాయి, మిలికిలు పడతాయి. మొత్తాన్ని తీసి ఇప్పుడు శుభ్రంగా ఐరన్ పెట్టి ఏం చేస్తాడు? నీట్గా ఉంచుతాడు. ఎంత వస్తుంది అనుకుంటారు? ఎప్పుడు ఇందాక నలిపిందే, ఇందాక మడత పెట్టిందే, ఇందాక నీళ్ళు కొట్టిందే, ఇప్పుడు ఎంత వస్తే ఎలా ఉంటుంది? స్టిఫ్గా నిలబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, నీ జీవితంలో విరిగి నలిగిన అనుభవం నీ జీవితంలో లేకపోతే నువ్వు స్టిఫ్గా నిలబడలేవు. విరిగి నలిగిన అనుభవం నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని అంగీకరించకపోతే నువ్వు నిలబడలేవు. అప్పుడు నువ్వు విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి ఎప్పుడైతే వస్తావో, ఆయన పాదాల చెంత చేరతావో ఆయన ఇష్టపడతాడు. ఆయన నిన్ను బట్టి ఆనందిస్తాడు. నాకు విరిగి నలిగిన హృదయం నాకు వద్దు, నాకు దీవెనలే కావాలని నువ్వు అనుకుంటే ఆయన నిన్ను ఇష్టపడే వ్యక్తివి కాదు. ఆయన నిన్ను ఎన్నడూ ఇష్టపడడు. ఆయనే చెప్తున్నాడు, నిన్ను విడువను, ఎడబాయను. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నేను వదిలిపెట్టను. వదిలిపెట్టేవాడైతే షడ్రక్ మెషక్ అబేద్నెగోను వదిలిపెట్టాడా? దానియేలు గారిని వదిలిపెట్టాడా? యోసేపు గారిని వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. మరి శ్రమలు ఎందుకు వస్తాయండి? నీవు స్టిఫ్గా రెడీ అవ్వాలి, సుస్థిరమైన స్థానంలో ఉండాలి. దేవునికి ఇష్టమైంది ఏంటి అంటే ఇరిగి నలిగిన హృదయం. అవమానించబడటం, నిందించబడటం, తృణీకరించబడటం, బాధలు పడటం, కన్నీళ్లలో ఉండటం, కృంగిపోయిన స్థితిలో ఉండటం, ఒంటరితనంతో ఉండటం, ఆదరణ లేక ఉండటం, ఇదే ఇరిగి నలిగిన హృదయం. ఇదే ఇరిగి నలిగిన హృదయము. తప్పు చేయనప్పటికీ, అతిక్రమం చేయనప్పటికీ కృంగిపోయే స్థితిలో ఉంటాం. ఆర్థిక సమస్యల మధ్యలో మంచి చేస్తూ ఆర్థికంగా కృంగిపోవటం, ఇదే దేవునికి ఇష్టమైంది. దేవునికి ఇష్టమైంది ఇది. గ్రాండ్గా క్రిస్మస్ పెట్టాం, హృదయంలో యేసయ్యకు చోటీలా మంచి మంచి మొక్కలేసి పెట్టాం, హృదయంలో యేసయ్యకి ఇంటి పైన స్టార్ పెట్టాం, యేసయ్యకి హృదయంలో స్థానం లేదు. అయ్యగారికి మంచి కానుక పెట్టాం, యేసయ్యకి హృదయంలో దేవుడు ఇష్టపడతాడా? నువ్వు చేసిన పండగను బట్టి, నువ్వు చేసిన కార్యక్రమాన్ని బట్టి యేసయ్య సంతోషపడతాడా? పెద్ద పెద్ద మైకులు పెట్టాం, యేసయ్య సంతోషపడతాడా? సంతోషపడడు. నీ హృదయంలో స్థానం ఇస్తే ఎన్ని పెట్టిన వాళ్ళు అందరూ మంచిది కాదు. నీ హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ పెట్టగలుగుతావు. నీ హృదయంలో స్థానం ఇవ్వనంతకాలం ప్రతిదీ నీకు వేస్ట్ ఖర్చులాగా అనిపిస్తుంది. తెలుసా మీకు? ప్రతి వ్యర్థమైన ఖర్చులాగా అనిపిస్తుంది. ఈ ఖర్చు ఎందుకు అనిపిస్తుంది. ఉందా బైబిల్లో? మగ్దలేని మరియ ఏమో యేసయ్యకి హృదయంలో స్థానం ఇచ్చేసింది. విరిగి నలిగిన హృదయంతో ఆయన కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ ఉంటుంది. ఉందా బైబిల్లో ఈ మాట? తన తల వస్త్రాలతో తన పాదాలను తుడుస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేస్తాడు ఇస్కరియోతు యోధ. వచ్చామంటాడు, ఏమంటాడు ఇస్కరియోతు యోధ? నువ్వు ఎందుకు పిచ్చిదానిలాగా ఈ పని చేస్తున్నావు? 300 దేనారముల కంటే ఎక్కువగా సంవత్సరం పాటు కష్టపడింది ఒక పండక్కే తగలబెడుతున్నావు ఎందుకు అన్నాడా లేదా? 3 సంవత్సరం పాటు ప్రయాసపడి, సంవత్సరం పాటు కష్టపడి, సంవత్సరం పాటు వేదన పడి, అనేక ప్రయాసలు పడిన మగ్దలేని మరియా, నీకు అంతగా దేవుణ్ణి గణపరచాలని ఉంటే ఈ డబ్బులు నాకు ఇస్తే నేను ఏం చేస్తా? చక్కగా వడ్డీ తిప్పుకొని ఇస్తా కదా నీకు నేను. నువ్వేం చేస్తున్నావు? తీసుకొచ్చి పండగ చెప్పి పండగ తగల పెడుతున్నావు. పండగ ఖర్చు పెడుతున్నావు. పండగ అని మేము అలాంటి వాళ్ళం కాదులే. ఇక ఎటువంటి వాళ్ళం చాక్లెట్ అయితే పిల్లలకు కొని పెడతాం, బిస్కెట్ అయితే పిల్లలకు కొని పెడతాం, అప్పుడు కానుక మాత్రం అదెత్తాం. అటువంటి ఇస్కరియోతు యోధ భక్తి అన్నమాట. ఇస్కరియోతు భక్తి. ఇక్కడ మీరు పరిశీలించగలిగినట్లయితే దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియ ఏమో ఇరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాలు తుడుస్తూ ఉంటుంది. కన్నీళ్లతో ఆయన పాదాలు తుడిచి
200 దేనారములతో కొన్నటువంటి, ప్రయాసపడినటువంటి 300 దేనారములతో కూడినటువంటి అత్తరు సీసా పగలగొట్టి ఆయన పాదాలకు పూస్తూ ఉంటే ఇస్కరియోతు యోధా వచ్చి అంటాడు, ఎందుకు ఇంత ఖరీదైంది యేసయ్య పాదాలకు పోయటం, యేసయ్య పాదాలకు పెట్టడం ఎందుకు ఇంత అవసరమా? ఏ డబ్బులు నాకు ఇస్తే నేను ఏం చేస్తాను, బయట పేదలకు మంచి పెడతాను కదండి. యేసయ్య ఏమన్నాడు, ఈవిడ హృదయం విరిగి నలిగింది కనుక్కునే ఖర్చు దేవుని పాదాల చెంతకు చేయటము నేను ఇష్టపడుతున్నాను. ఈవిడ చేసినటువంటి క్రియను భూలోకముందు ఎక్కడ సువార్త ప్రకటించబడతారు అక్కడ ప్రతి ఒక్కరూ దీన్ని ఈవిడ్ని జ్ఞాపకం ఉంచడం. అంత మాత్రమే కాదు, ఏం చేస్తారంట, నేను నీ ఇంటికి వచ్చాను, నాకేమి ఇచ్చావు, కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈవిడ తన కన్నీళ్లతో నా పాదాలను తుడిచింది. ఆవిడను నీవు తొందర అంటే ఏంటి, అభ్యంతరపరచవద్దు. దేవుని కార్యాలు అభ్యంతరపరచు వారికి కూడా దేవుడు ఏమన్నాడండి, నా నిమిత్తము నా మాటల నిమిత్తం అభ్యంతరపరచువాడు ఎవడు, వాడి మెడకి పెద్ద తిరగటి రాయి వేసుకొని ఎక్కడ దూకమంటున్నాడు, మళ్ళీ పైకి తేలకుండా దూకమని చెప్తున్నాడు. ప్రార్థనకు ఆటంకం. ప్రార్థనలు అంటే క్రిస్మస్ చేయాలి అని అంటే భర్త ఏమో రెడీ, భార్య ఏమంటుంది, డబ్బులు లేవు వద్దు. అయినా ఏం ప్రయోజనం చేసుకుంటే మనం చేయడం అంత అవసరమా? భార్య అంటుంది, భర్త వద్దు అంటున్నాడు. మందిరంలో అంటున్నారు కొంతమంది, మందిరంలో వద్దు అంటున్నారు కొంతమంది. దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యోధా వచ్చేస్తున్నాడు, ఇస్కరియోతు యోధా హృదయం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పండగ చేయడం అంత అవసరమా? ఉపయోగమా? ప్రయోజనమా? ఇది ఏ హృదయంతో చెప్పే మాటలు ఇవి? విరిగి నలిగిన హృదయం ఎవరికైతే ఉండదో వారు పదాన్ని ఏం చేసుకుంటారు, ఆటంకపరుచుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇరిగి నలిగిన హృదయం ఎవరికైతే ఉంటుందో, ఇరిగి నలిగిన హృదయంతో మగ్దలేని మరియా చేసే పనిని ఇస్కరియోతు యోధా ఆటంకపరిచాడు. యేసయ్య ఏం చేశాడు, అమ్మ ఎందుకు చేసావు మగ్దలేని మరియా అన్నాడా చెప్పండి. ఏమన్నాడు, నువ్వు ఎందుకు ఆవిడను తొందరపెడుచున్నావు, ఎందుకు ఆవిడను ఆటంకపరుస్తున్నావు, ఎందుకు ఆవిడని ఆటంకపరుస్తున్నావు? ఆవిడ చేసినది మంచిది. ఆ పని చేయబట్టే కదా 2024 సంవత్సరాల నుండి ఆవిడ గురించి మాట్లాడుకోగలుగుతున్నావు. నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే పని, దేవుడి కొరకు పడే ప్రయాస, నిత్య జీవమును నీ గురించి యేసయ్య మాట్లాడతాడు. దేవునికి ఇష్టమైనది ఏంటంటే విరిగి నలిగిన నీ హృదయం విరిగి నలగకపోతే దేవుని కొరకు బలంగా నిలబడలేవు, బలమైన కార్యాలు చేయలేవు, దేవునికి సాక్షిగా బ్రతకలేవు, సాక్ష్యార్థంగా జీవించలేవు, దేవుని కొరకు యథార్థంగా నిలబడలేవు, దేవుని కొరకు శూర కార్యాలను తలపెట్టలేవు. విరిగి నలగకపోతే హృదయము. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు అంటే, ఏ వ్యక్తి అయితే హృదయం ఇరిగి నలుగుతుందో అదే ఆయన ఇష్టపడే బలి, ఆయనకి ఇష్టమైంది అది. తర్వాత చూసుకుందాం 5వ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా ఎవరికి ఇష్టడు అంటమ్మా, దేవునికి ఇష్టడయ్యుట. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసమనుడు మొదటి వచనం చూడు ఏమనుంటుందో, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన గుణవని చూపుటకును రుజువైంది. విశ్వాసం అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు ఏవైతే కంటికి కనబడటం లేదో, ఏవైతే మన చేతులు వాటిని తాకి చూడటం లేదో, ఏవైతే ఆ అనుభవాల్లోకి మనం వెళ్ళలేదో అవి ఉన్నాయి అని నిరీక్షణ కలిగి ఉండటమే విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటంటే, ఏవైతే కంటికి కనబడటం లేదో, ఏవైతే హృదయాన్ని చేతులతో తాకి చూడట్లేదో, ఏవైతే మన జీవితంలో ఇంకా అనుభవంలోకి మనం రాలేదో అవి ఉన్నాయి అని చెప్పి నమ్మటమే విశ్వాసము. దేవుడు చెబుతున్నటువంటి మాట, ఎవరైతే దేవుడికి ఎవరైనా ఇష్టపడతారంటే విశ్వాసం. ఇవి లేకుండా ఉంటే, ఏవి లేకుండా, కంటికి కనబడిన దాన్ని నమ్మకుండా ఉంటే, 2
నిరీక్షణ లేకుండా ఉంటే, 3 నువ్వు ఏవైతే తాకలేదో చూడలేదో వాటిని చూస్తాను అని నిరీక్షణ లేనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతుకుతావో అప్పుడు దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండలేవు. దేవుడు నిన్ను ఇష్టపడలేడు. దేవుడు నీ యందు ఆయన సంతోషించలేడు. దేవుని బిడ్డలారా, 5వ మాటగా దేవుడు చెప్తున్నటువంటి మాట, ఎవరు దేవునికి ఇష్టడు అంటే విశ్వాసం కలిగిన వారు. అబ్రహాము గారు రమారమి 99 సంవత్సరాలు వయసు వచ్చే వరకు ఆయన బిడ్డలను చూడలేదు. కానీ దేవుడు కనబడలేదు. దేవుని మాట మాత్రమే విన్నాడు. దేవుడు కనబడలేదు, దేవుని మాట మాత్రమే విన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి వారి అందరిలో, యూట్యూబ్లో కానీ బయట ఉన్నటువంటి వారిలో కానీ, దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితిలో ఇస్తాడు అని దేవుని వాక్యాన్ని బయలువెళ్ళిన తోడా ఆ వాక్యం పట్ల ఎవరైతే నమ్మిక కలిగి, ఆ వాక్యాన్ని ఎవరైతే విని హృదయంలో దానిని జాగ్రత్తగా తలంచుచు నిరీక్షణతో, ఇంకా నువ్వు నీకు కావలసిన అక్కర అవసరత తీరక ముందే తీరుస్తాడు అని నీవు ఆశ కలిగి ఆశతో ఎదురు చూస్తావో దానినే దేవుడు ఏం చెప్తున్నాడు? విశ్వాసము. విశ్వాసము. అబ్రహాము గారు ఉన్నాడు అలా. అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారు అలా ఉన్నప్పుడు అబ్రహాము గారితో వచ్చినటువంటి వారు అనేకులు అబ్రహాము గారిని విడిచి వెళ్ళిపోయారు. బయలుదేరాడు తనతో పాటు తన తండ్రి తెరాహు. బయలుదేరి కొంతకాలం కొంత ప్రయాణం చేసేదో తండ్రి చనిపోయాడు. ప్రయాణం ఆగిందా అమ్మ? ప్రయాణం ఆగిందా? ప్రయాణం ఆగలేదు. అలాగే కొనసాగుతూ వెళ్ళాడు. కొంత సమయం గడిచింది. కొంత సమయం గడిచినప్పుడు తన యొక్క సహోదరుడి కుమారుడు లోతు ఉన్నాడంట. లోతు కూడా విడిచి వెళ్ళిపోయాడు. తన ప్రయాణం ఆగిందా? ప్రయాణం ఆగల. నా దేవుడు నన్ను దేని కొరకైతే సిద్ధపరిచాడో, దేవుడు వినండి, విశ్వాసంతో ఉన్నప్పుడు ఇవి జరుగుతాయి. నేను ఎప్పుడైతే విశ్వాసంగా ఉన్నానో దేవుడు అయ్యగారేమో కరకార్యాలు చేస్తాడు, దేవుడు శూరకార్యాలు చేస్తాడు, గొప్ప స్థితిలో ఉంచుతారని చెబుతున్నారు. మరి తీరా చూస్తేనేమో ఇప్పుడు నేను విశ్వాసంగా ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నాను, అనారోగ్యంతో సతమతమవుతున్నాను, రోగము తగ్గుతుంది అనుకుంటే ఇంకొంచెం అది భారం అవుతూ ఉంది, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఇంకా భారం అవుతూ ఉన్నాయి అనుకుని వారులారా, అబ్రహాం గారి జీవితాన్ని ఒకసారి పరిశీలించండి. సర్వ సమృద్ధి అయినప్పుడు అబ్రహామును పిలిచాడు. సర్వ సమృద్ధిలో అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు. కొంత దూరం నడిచేటప్పుడు తన బాల్యం నుండి, తన పెంచినటువంటి తన తండ్రి తన నుండి దూరం అయిపోయాడు. బాహ్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. లేడు, తన తండ్రి చనిపోయాడు. కొంత ప్రయాణం కొంతకాలం కొనసాగిన తరువాత తాను బాల్యదశ నుండి పెంచినటువంటి లోతు విడిచి వెళ్ళిపోయాడు. ఇక అబ్రహాము గారి స్థితి ఎలా వచ్చేసింది అంటే, పూర్తిగా నాకు అన్నీ ఇచ్చావు ప్రభువా, నాకు అన్నీ ఇచ్చావు, నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం అన్నీ కలిగి ఉన్నా నేను, కానీ నాకు చెప్పుకోవడానికి నువ్వు చెప్పినటువంటి మాట నా జీవితం నెరవేరడానికి ఇంకా అవకాశం దొరకట్లేదు ప్రభా. నేను ఒక దాసుడు ఉన్నాడే నా ఇంట, ఆ దాసుడు, ఆ పాలేరుని నేను బిడ్డగా పెంచుకుంటాను అంటే దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడమ్మా? ఏమన్నాడు దేవుడు? చూడండి, మన విశ్వాస జీవితంలో కూడా ఎలా ఉంటుందో చూడండి. దేవుడు అయ్యగారు మాట చెప్పి విశ్వాసంతో ఉన్నప్పుడు 1 సంవత్సరం బలంగా ఉంటాం, 2వ సంవత్సరం బలంగా ఉంటాం, 3వ సంవత్సరం బలంగా ఉంటాం, 4వ సంవత్సరం నీరసం వస్తుంది, 5వ సంవత్సరం ఏమైపోద్ది? ఆచరణ అయిపోద్ది. 6వ సంవత్సరం నామకార్థ భక్తి, 7వ సంవత్సరం ఎట్లా అయిపోద్ది భక్తి? పిలిస్తే పలుకుతాం, లేకపోతే పలకలేనటువంటి. అబ్రహాం గారు 2 సంవత్సరాలు ఉన్నాడు నిరీక్షణతో. 75 సంవత్సరాల వయసులో పిలిస్తే 24 సంవత్సరాల పాటు తను చెప్పినటువంటి ప్రవచనము, దేవుడు స్వయంగా మాట్లాడినటువంటి తన జీవితంలో ఏమాత్రము జరగకపోయినా, ఏమాత్రం అవిశ్వాసంతో వెనక తిరిగి అడుగు వేస్తానను అనలేదు, అడుగు వేయలేదు. 99వ సంవత్సరంలో దేవుడు వచ్చి దర్శించి, అబ్రహామా నేను ఏ వాగ్దానం అయితే ఇచ్చానో ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది, నిశ్చయముగా శారమ్మ బిడ్డలను అంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నా జీవితంలో, దేవుడు నీ నుండి నా నుండి ఇష్టపడేది ఏమిటి అంటే, దేవునికి విశ్వాసము లేకుండా, దేవుని పట్ల విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఏ వ్యక్తి అయితే దేవుడు ఉన్నాడు అని విశ్వసిస్తాడో, ఆయన యందు నిరీక్షణ కలిగి విశ్వాసముతో నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, విశ్వాసం కలిగి ఉంటారు, వారిని దేవుడు ఇష్టపడతాడు. 5 విషయాలు చెప్పి 5 విషయాలు గుర్తు చేసుకుందాం ఒకసారి. మొట్టమొదటిగా ఇదేనికి దేవుడు ఇష్టపడతాడండి?
నువ్వు శుద్ధులగుట. రెండోది యథార్థంగా ఉండుట. 3 నువ్వు ఉపకారం చేసే వ్యక్తివై ఉండాలి. 4 విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టే వ్యక్తివై ఉండాలి. 5 విశ్వాసము కలిగినటువంటి. 6వ వచనం, 6వ మాట, పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. పరమగీతముల గ్రంథము పాత నిబంధన పాఠ్య భాగము, పరమగీతల గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. ఉద్యానవనం మీద నా ప్రియుడు తనకిష్టమైన ఫలములు భుజించునుగాక. దేవుడు ఇంకా 6వది ఏమన్నాడంటే నీవు ఫలించుట ఆయనకు ఇష్టము. నీవు ఫలించుట ఆయనకు ఇష్టము. అదే అంటాడు. ఏమంటాడు యోహాను సువార్తలో? మీరు ఫలించుల తండ్రి నామానికి మహిమ వస్తుంది. మీరు ఫలించుల తండ్రి మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా ఒక ఉపమానం చెప్పాడు. ఏమని ఉపమానం చెప్తాడు అంటే, ఆయన ఇదిగో ఒక రైతు వ్యవసాయం చేయడానికి విత్తనాలను తీసుకొని తన యొక్క ఉన్నటువంటి పొలములో జల్లాడు. అవి కొన్ని పొలముల్లో వచ్చి దారి అమ్మడబడ్డాయి, కొన్నేమో ముళ్ళ పొదన పడ్డాయి, కొన్నేమో రాతి నేలన పడ్డాయి, కొన్నేమో మంచి నేలన పడ్డాయి. రాతి నేలన పడిన వాటేమో మొలిచింది, వేరు లేకపోవడం వల్ల చనిపోయింది. ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలేమో మొలిచాయి, ముండ్ల పొదలు వాటిని అణిసివేశాయి. త్రోవ పక్కన పడిన విత్తనాలనేమో పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. ఇక చివరిగా మంచి నేలన పడినటువంటి విత్తనాలు, ఒకటి 30 దంతులు, ఒకటి 60 దంతులు, ఒకటి 100 దంతులు. నేల ఒకటే, విత్తనం ఒకటే, కానీ ఫలింపులు తేడా. నేల ఒకటే, విత్తనం ఒకటే, ఫలింపులు తేడా. దేవుని బిడ్డలారా, మీరు ఫలించేవుల తండ్రి నామానికి మహిమ వస్తుంది అంటే 30 దంతులు ఫలములు ఎవరిని తీసుకోవచ్చు మనము అంటే 30 దంతుల ఫలం కలిగినటువంటి సౌలుని మనము తీసుకోవచ్చు. ఎందుకని అంటే ఈ సౌలు రాజు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, చివరికి దురాత్మను కూడా ఈయన పొందుకున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, దురాత్మను కూడా పొందుకున్నాడు. సమస్తము దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు. దేవుణ్ణి ఎక్కిరింతల పాలు చేశాడు. దేవుని కొరకు సాక్షాత్తంగా బ్రతికాడు. దేవుడిని అవమానకరమైనటువంటి క్రియలు చేశాడు. దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు. దేవుడికి ఇష్టమైనటువంటి పనులు చేశాడు. దేవుని బిడ్డలారా, అది 30 దంతుల ఫలము. రెండోది 60 దంతుల ఫలం ఎవరు అని అంటే దేవునితో ఉన్నాడు. దేవుని అంటే నడిచాడు ఇస్కరియోతు యోధ. చివరికి ఏమైపోయాడు? మరణాన్ని తెచ్చుకున్నాడు. ఎలీషా ఎమ్మట ఉన్నాడు గెహాజీ. చివరికి ఏమైపోయాడు? కుష్టి తెచ్చుకున్నాడు. 100 ఫలాన్ని మనము 100 ఫలానికి ఎవరిని మనం తీసుకోవచ్చు అంటే దావీదు గారిని తీసుకుని వచ్చి దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో దేవునికి లోబడి బ్రతికాడు. ప్రతి విషయంలో క్షమాపణ అవసరమైనప్పుడు క్షమాపణ పొందుకునే స్థితిలో లోబడి బ్రతికాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు చెబుతున్నటువంటి మాట, నీ ఫలం ఎలా ఉంది? కష్టాల్లో యేసయ్యను వదిలిపెట్టలేదు, ఇబ్బందుల్లో యేసయ్యను వదిలిపెట్టలేదు, శ్రమలో యేసయ్యను వదిలిపెట్టలేదు. దావీదు ఏడ్చాడు, దావీదు పాడిని మోశాడు, దావీదు కన్నీరు కార్చాడు, పాపం చేసినట్టు ఒప్పుకున్నాడు, దావీదు అవమానించబడ్డాడు, దావీదు పిచ్చి శాస్త్రం చేశాడు, దావీదు ఎరివాని వలె ప్రవర్తించాడు, దావీదు తరమబడ్డాడు, దావీదు అవమానించబడ్డాడు, దావీదు ధృవీకరించబడ్డాడు, దావీదు ఎన్నిక లేనటువంటి వ్యక్తిగా బ్రతికాడు. దావీదు అన్ని విషయాల్లో అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను అంటాడు. తనతో ఉన్నటువంటి వారు మన అందరము ఏకముగా కూడి యెహోవాని గణపతి. చూడండి ఏమనుంటుంది అక్కడ 34వ కీర్తన 1వ వచనం 2వ వచనం చూడండి ఏమంటాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, సన్నుతించెదను, నిత్యమును ఆయన కీర్తి నా నోట నుండును, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాని నుండి సంతోషించును, నాతో కూడా యెహోవాను గణపరచుడి. మన అందరము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేసి. 100 ఫలం అంటే ఇదేనండి. 100 ఫలింపు అంటే ఇదే. నువ్వు ఫలించడం వల్ల తండ్రి ఇష్టపడతాడు, నువ్వు ఫలించడం ఆయనకి ఇష్టం. మీరు ఫలించిన తండ్రి నామానికి మహిమ వస్తుంది. దేవుని బిడ్డలారా, మంచి విత్తనంలో పడినటువంటి విత్తనాలను పోలి ఉన్నటువంటి మనము 100 ఫలం పొందే వ్యక్తుల్లో ఉండాలి. 30 దంతుల్లాగా సౌలు వలె ఆగిపోయే వ్యక్తుల్లో ఉండకూడదు.
అరవదంతులా దేవుడు అంటే తిరుగుతున్నాం, దేవుడు దైవజనుడు అంటే తిరుగుతున్నాడు ఎలీషా. చివరికి కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. దేవుడు అంటే తిరిగినటువంటి ఇస్కరియోతు యోధ చివరికి మరణమయ్యాడు. దావీదైతే నూరింతల ఫలం పొంది ప్రతి పరిస్థితుల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, అవమానాల్లో, ఒంటరితనంలో, కురుగుదల్లో నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించుదాను, నిత్యము ఆయన నోట నా కీర్తన, ఆయన కీర్తన నోట నుండును, మీరందరూ కలిసి మనందరం కలిసి యెహోవాను స్తుతిద్దాం రండి అన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఫలించడం వలన తండ్రికి ఇష్టము. చివరి మాట 7వ మాట చెప్తాం, ఒకసారి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యోగముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడికి ఇష్టమైనది ఏంటంటే 7వదిగా దైవజనునికి సహకారిగా ఉండటము, దైవజనుడికి సహాయం చేయటము, దైవజనుడి యొక్క పనులు పాలుభాగస్తులు అవ్వటము, దైవజనుడితో కలిసి ఉండటము దేవునికి ఇష్టమైనది. దేవుని సేవకునికి తోడుగా ఉండి, దేవునికి దైవజనుడి కష్ట సుఖాల్లో తోడుగా ఉండి ఉండట దేవునికి ఇష్టమైంది. ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము అంటే ఆయనకి ఇష్టమైనవి 7. ఆయనకి ఇష్టమైనవి 7. మొట్టమొదటిది ఏంటి? నువ్వు శుద్ధులగుట. 2 యథార్థంగా ప్రవర్తించుట. 3 ఉపకారము చేయుట. 4 విరిగి నలిగిన హృదయము. 5 విశ్వాసము కలిగి ఉండుట. 6 ఫలించుట. 7 దైవజనునికి ఉపకారము చేయుట. దైవజనునికి సహకరించుట, సహకారిగా ఉండుట దేవుడికి ఇష్టమైనవి. ఆయనకి లక్షణాలు ఎవరి దగ్గరైతే ఉంటాయో ఆ వ్యక్తులకు వచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందనేది వచ్చే వారం చెప్పుకుందాం. దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు, దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అన్నాడు. ఆయనకి ఇష్టమైన మనుషులకి ఉండే లక్షణాలు 7 లక్షణాలను చెప్పాడు దేవుడు. ఆ ఇష్టమైనటువంటి వ్యక్తులకు దేవుడిచ్చే ఆశీర్వాదము వచ్చే వారం చెప్పుకుందాం. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి మీ అందరి వినికిడిలో ఫలింపజేసి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డ ఉదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి వాక్యానుసారంగా జీవించే స్థితి కృప అనుసరించి నీ కాపుదల భద్రపరిచి నడిపించమని